హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్ 10K ప్లస్ సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసుకున్నారు కాబట్టి గివ్ అవే అనౌన్స్ చేయబోతున్నాను. గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అండ్ అలాగే ఎలా పార్టిసిపేట్ చేయాలి, గివ్ అవే గిఫ్ట్స్ కూడా ఏంటి అనేది కూడా షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఆల్సో ఇన్స్టాలో యూట్యూబ్లో నేను Q&A రన్ చేశాను కదా, నా గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి, మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తానని చెప్పేసి. సో ఇవాళ వీడియోలో మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తూ గివ్ అవే రూల్స్ గురించి మాట్లాడేసుకుందాం. అండ్ అలాగే గిఫ్ట్స్ కూడా ఏమి ఇస్తున్నాను అనేది చూసేయండి. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకండి, ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నాగలక్ష్మి గారు అడిగారు, ప్లీజ్ షేర్ యువర్ ఎయిమ్, క్వాలిఫికేషన్ అండ్ యూట్యూబ్ జర్నీ అని చెప్పేసి అడుగున్నారు. ఫస్ట్లీ నా పర్సనల్ ఎయిమ్ వచ్చేసి యూట్యూబ్లో ల్యాక్స్ సంపాదించాలి అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే ఇది నా ఓన్ ప్లాట్ఫామ్, నేను ఎవరి కింద పని చేయట్లేదు. నేను నా ఓన్గా కంటెంట్ క్రియేట్ చేసుకోవటం కానీ, షూట్ చేయటం కానీ, ఎడిటింగ్ చేయటం కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వటం కానీ, ఆఖరికి థంబ్నెయిల్ ఇవ్వటంతో సహా ఎవ్రీథింగ్ నేనే. కాబట్టి ఈ వన్ మ్యాన్ ఆర్మీకి ఖచ్చితంగా ల్యాక్స్లో సంపాదించాలనే కోరిక ఉండడం తప్పు కాదు కదా. డెఫినెట్గా నాకు యూట్యూబ్లో ల్యాక్స్ సంపాదించాలి అని ఎయిమ్ అయితే ఉంది, చూడాలి ఇన్ ఫ్యూచర్. నేను దానికోసం కష్టపడుతున్నానా అంటే ఇప్పటిదాకా అయితే లేదు, ఇక మీదట చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను ఏంటంటే కొంచెం డిమోటివేట్ అయిపోయాను అనమాట. 10K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి 3 years పట్టింది. సో ఈ మధ్యలో నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను, వీడియోస్ పోస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ ఎనీహౌ మీ కామెంట్స్ వల్లనే నేను ఈ వీడియోస్ కూడా పోస్ట్ చేయాల్సి వచ్చింది. నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టాలో డిఎం చేయటం, వాట్సాప్లో డిఎం చేయటం ఇలానే ఉండేవన్నమాట. అక్క ఏం చేస్తున్నారు, ఎందుకు వీడియో పోస్ట్ చేయట్లేదు, ఇలా అడగడం వల్ల ఏంటంటే నా వీడియోస్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారా అని చెప్పేసి నాకు నేను మోటివ్ చేసుకొని మరి వీడియోస్ షూట్ చేసి పెడుతూ ఉంటాను. సో కాబట్టి నాకు మెయిన్ ఈ వీడియోస్ చేయడానికి బిగ్గెస్ట్ బూస్టింగ్ ఏంటంటే మీ కామెంట్స్ మాత్రమే. సో అందుకోసమే వీడియోస్ జస్ట్ వీక్లీ వన్స్ అయినా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇక మీదట అలా కాదు, ఇక 10K అయిపోయింది కాబట్టి ఈ మైల్ స్టోన్ రీచ్ అయ్యాకనే నేను ఏం అచీవ్ చేయాలి, నా ఎయిమ్ ఏంటి అని తెలుసుకున్నాను. ఇక మీదట కొంచెం అంత కష్టపడదామని అయితే ఫిక్స్ అయ్యాను. ఎంతవరకు కష్టపడతానో నాకు తెలియదు, బట్ ఐ విల్ ట్రై. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన వెంటనే నాకు జాబ్ కూడా వచ్చేసింది అనమాట. జాబ్ రాగానే ట్రైనింగ్ పర్పస్ ఇక్కడికే విజయవాడకు రావాల్సి వచ్చింది. వచ్చాక ఇక నాకు పోస్టింగ్ కూడా ఇచ్చేసారు. 12 years నేను జాబ్ కూడా చేశాను. నా జాబ్ ఏంటంటే ఆయుర్వేద ఫార్మసిస్ట్ గా చేశాను అనమాట. ఇది 12 years చేశా. 12 years చేసిన తర్వాత నాకు శాలరీ నచ్చలేదన్నమాట. సో శాలరీ నచ్చక నేను డ్రాప్ అయిపోయాను. అది డ్రాప్ అయ్యానో లేదో మా వారికి ట్రాన్స్ఫర్స్ వచ్చేసాయి. ట్రాన్స్ఫర్స్ రీత్యా మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది అనంతపురం వదిలేసి. సో అది నా క్వాలిఫికేషన్. అండ్ యూట్యూబ్ జర్నీ గురించి చెప్పాలంటే ఈ జర్నీ చాలా కూల్ అండ్ సాఫ్ట్ గానే అవుతోంది. ఎలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటివరకు నేను ఫేస్ చేయలేదు. చాలా హ్యాపీగానే కూల్ గోయింగ్ గానే ఉంది. అండ్ ఇన్ డెప్త్ జర్నీ అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను కదా, అప్పుడు చెప్పేస్తా. అండ్ దీనికి 5 likes వచ్చాయన్నమాట. సో యా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జస్విత రాణి అడిగారు, దీనికి 7 likes వచ్చాయి. అక్క మీ యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వస్తుంది అండ్ కొలాబరేషన్స్ చేస్తారా చేయరా అక్క ఇన్ ఫ్యూచర్, ఏమి అనుకోకండి ఇలా అడిగానని అని చెప్పేసి అన్నారు. అస్సలు ఏమనుకోను, డెఫినెట్ గా షేర్ చేస్తాను. యూట్యూబ్ ఇన్కమ్ గురించి చెప్పాలి అంటే నాకు ఎంత వస్తుంది అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా తీసుకుంటూ ఉన్నాను. అలానే చాలా ఎక్కువ వస్తుందా అంటే కాదు, చాలా తక్కువ వస్తుందా అంటే అది కాదు, వస్తోంది. నాకు హెల్ప్ అయ్యి ఎంత వస్తుంది ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల చెప్పలేకపోతున్నాను అంతే. అండ్ నెక్స్ట్ థింగ్ కొలాబరేషన్స్ గురించి చెప్పాలి అంటే డెఫినెట్ గా కొలాబరేషన్స్ చేస్తా. ఎందుకంటే ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో కొలాబరేషన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే శాలరీ కన్నా కొలాబరేషన్స్ నుంచి మంచిగా సంపాదించుకోవచ్చు. సో కాబట్టి ఎవరు నో చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ లో డబ్బు చాలా అవసరం అండి. పిల్లల స్టడీస్ కోసం అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్ కోసం, మన హెల్త్ కోసం, ఎవ్రీథింగ్ డబ్బు చాలా అవసరం. సో కాబట్టి ఈ ప్లాట్ఫామ్ లో కొలాబరేషన్స్ నేను డెఫినెట్ గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఆల్రెడీ కొన్ని చేసా, ఇక మీదట కూడా చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అరుణ గోగినేని గారు అడిగారు, హాయ్ అక్క, మీరు ఇంటిని అంత బ్యూటిఫుల్ గా పెట్టుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఎలా టైం బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇంట్లో మీ హస్బెండ్ యాక్సెప్ట్ చేశారా అక్క ఈ ప్లాట్ఫామ్ కి రావడానికి, ఎలా ఫేస్ చేశారు అన్ని సిచ్యువేషన్స్ ని అని చెప్పేసి అడిగారు. దీనికి 5 likes వచ్చాయన్నమాట. యా, ఇంటిని అంత బ్యూటిఫుల్ గా పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ నాకు ఇష్టం అనమాట. ఇంటిని ఎంతో అందంగా పెట్టుకోవాలి, చిన్న చిన్న హోమ్ డెకర్ యాడ్ చేయాలి. ఇంటిని ఎంత బ్యూటిఫుల్ గా పెట్టుకుంటే మన మైండ్ సెట్ అంత బ్యూటిఫుల్ గా ఉంటది అని చెప్పేసి గట్టిగా నమ్ముతాను. ఇది ఇప్పుడే కాదు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడే కాదు, అంతకు ముందే నేను అనంతపూర్లో ఉన్నప్పటి నుంచి నేను ఇంటిని చాలా అందంగా పెట్టుకుంటాను అనమాట. సో అలా ఇష్టం ఉంది కాబట్టి ఇది కూడా కష్టంగా ఫీల్ అవ్వను, టైం బ్యాలెన్స్ ఈజీగా చేసుకుంటా. అండ్ ఆల్సో నాకు ఇంట్లో వాళ్ళు కూడా అంతే హెల్ప్ చేస్తారు. అండ్ హస్బెండ్ ఎంకరేజ్మెంట్ అయితే మాత్రం ఈ ప్లాట్ఫామ్ కి రావడానికి మెయిన్ రీజనే మా హస్బెండ్. బాను హస్బెండ్ ఇద్దరు కూడా నాకు చెప్పింది యూట్యూబ్ నేనెందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళే నా చేత స్టార్ట్ చేయించారు. కాబట్టి ఇంకా వాళ్ళ సపోర్టే ఎక్కువగా ఉంది, ఇందులో నేను చెప్పాల్సింది అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శిరీష గారు అడిగారు, హాయ్ అక్క, మీ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది,
చెప్పాలి, అన్నయ్య మిమ్మల్ని ఎలా చూసుకుంటారు, ప్లీజ్ టెల్ మీ ఫ్రాంక్లీ అక్క అని చెప్పేసి అడిగారు. దీనికి 3 లైక్స్ వచ్చాయి. ఇందులో నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, నా మ్యారిటల్ లైఫ్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా కలర్ఫుల్గా బ్రైట్ఫుల్గా ఉందని చెప్తాను. ఎందుకంటే నాకు కూడా మ్యారేజ్ అయిన కొత్తలోనే ఒక 5 ఇయర్స్ పాటు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి, గొడవలు జరిగాయి. ఎవరికైనా సరే మ్యారేజ్ కొత్తలో గొడవలు అనేటివి సహజంగా ఉంటాయి. బట్ కానీ ఆ గొడవలతో నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని నేను లైఫ్ లెసన్గా తీసుకున్నాను అనమాట. ఏ రకంగా మనం బిహేవ్ చేస్తే వాళ్ళు ఏ రకంగా తీసుకుంటున్నారు, ఓకే నేను ఇలా చేయటం వల్ల ఆయనకు అలా అర్థమవుతుందా, సో ఆయనకు అర్థమయ్యే విధంగా నేను టర్న్ అవుట్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా, మైల్డ్ థింగ్స్లో కూడా నేను ఫోకస్ చేసుకొని అన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చాను, దాన్ని మార్చుకుంటూ వచ్చాను. కాబట్టి ఈరోజు ఇంత కలర్ఫుల్ లైఫ్ని నేను చూస్తున్నాను అని చెప్తాను. నా మ్యారిటల్ లైఫ్ అయితే మాత్రం ఇప్పుడు నేను ప్రజెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నదంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఐఎమ్ సో లక్కీ టు హ్యావింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్ అండ్ కైండ్ హార్టెడ్ అనమాట. ఆయన ప్రతి దానిలోనూ చాలా పేషెన్స్తో చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు. సో ఐఎమ్ సో లక్కీ టు హ్యావింగ్ హిమ్. అండ్ ఆల్సో బాను ఈజ్ మై లక్కీ చామ్ అని చెప్తాను. ఎందుకంటే వాడు పుట్టంగానే అండ్ వాడు నా కడుపులో పడంగానే నాకు జాబ్ రావటం అండ్ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది వాడు వచ్చిన తర్వాతనే. అండ్ ప్రతి ఒక్క సిచ్యువేషన్లో వాడితో నాకున్న బాండింగ్ కానీ, వాడితో నాకు ఆ ఎంకరేజ్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ నాకు అంతే, నాకే కాదు మాకు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దివ్య గారు అడిగారు, హాయ్ అక్క, 3 years బ్యాక్ వీడియోస్ చూశాను, అప్పటికి ఇప్పటికీ మీ వీడియోస్లో చాలా చేంజ్ చూశాను. మీ యూట్యూబ్ జర్నీ గురించి చెప్పండి, ఏం చేంజెస్ చేశారు, ఇంత డెడికేషన్స్తో వీడియో ఎలా చేస్తున్నారు, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఉపయోగపడచ్చు అక్క. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వారు చేయలేకపోవచ్చు, సపోర్ట్ లేక ఆగిపోవచ్చు, ఎనీ రీజన్స్ ఉండొచ్చు, మీరు చెప్పండి అక్క. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉండాలి అని చేయలేక ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్క, మీరు మీ మాటల్లో చెప్పండి, ఎంతో కొంతమందికి యూజ్ అవ్వచ్చు అక్క అని చెప్పేసి అడిగారు. దీనికి 3 లైక్స్ వచ్చాయన్నమాట. సో ఫస్ట్లీ నాకు 3 years బ్యాక్ చేసిన వీడియోస్కి ఇప్పటికి చాలా 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 చేంజెస్ వచ్చాయి. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇది యూట్యూబ్ అనే కాదు, ఏ ప్రొఫెషన్లో మనం వెళ్ళినా కూడా ఆ ప్రొఫెషన్లో అడుగు పెట్టిన తర్వాత అదే మనకు నేర్పించేస్తుంది. సో సేమ్ ఈ ప్లాట్ఫామ్ కూడా అంతే, ఇందులో మనం అడుగు పెట్టేసాం, దీంట్లోనే డే బై డే మనం అన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. అండ్ మెయిన్ యూట్యూబ్లో ఏంటంటే కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టడం అనేది మెయిన్ థింగ్. అండ్ అలాగే డెడికేషన్తో ఉండాలి. వీడియోస్ ఎప్పుడు కూడా ఆడియన్స్కి నచ్చే విధంగా కష్టపడి చేస్తే డెఫినెట్గా ఇందులో మనకు రిజల్ట్ ఉంటుంది, మంచిగా డబ్బు సంపాదించుకోవచ్చు. అండ్ నేను డెడికేషన్తో చేయడానికి మెయిన్ రీజన్ నాకు తెలిసినంత వరకు మీరు ఇచ్చే కామెంట్స్ సపోర్ట్తోనే నేను ముందుకి మంచి మంచి వీడియోస్ చేయగలిగాను. అండ్ మోర్ ఓవర్ నేను ఏదైనా నేర్చుకున్నాను అంటే సైలెంట్ వ్లాగ్స్ ఎక్కువగా చూసేదాన్ని ఫారినర్స్వి. సో అవి చూడటం వల్ల ఏది ఫోకస్ చేయాలి, కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టుకోవాలని కొన్ని అయితే నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకున్నాను. ఎక్విప్మెంట్స్ గురించి చెప్పాలి అంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కువగా పెద్ద పెద్ద ఖర్చులు అయితే చేసుకోవాల్సిన పని లేదు. మంచిగా క్యామ్ క్లారిటీ ఉండే ఒక మొబైల్ ఉంటే చాలు. అండ్ ఆల్సో ఒక ట్రైపాడ్. పర్సన్స్ హెల్ప్ ఉంది అంటే పర్సన్ టు పర్సన్ హెల్ప్ తీసుకోండి. లేరు మనకి ఎవరు లేరు, ఓన్లీ 1 man ఆర్మీ నాలాగా అనుకుంటే మాత్రం ట్రైపాడ్ తీసుకోండి. ట్రైపాడ్ అండ్ అలాగే మంచి క్యామ్ క్లారిటీ ఉండే మొబైల్, ఇవి 2 ఉంటే చాలు. ఇంక ఏవి ఎక్విప్మెంట్స్ అవసరం లేదు. స్లోగా మనం మరి లైట్స్, మైక్స్ ఇవన్నీ కూడా స్లోగా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదనమాట. అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అస్సలు వెనకంజ వేయకండి, డెఫినెట్గా స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేశాక ఆటోమేటిక్గా యూట్యూబే మనకు అన్ని నేర్పించేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు అనితా నాయుడు గారు, ఎప్పటి నుంచి అడుగుతున్నానక్క మీ ప్రెగ్నెన్సీ జర్నీ కోసం అని చెప్పేసి అడిగారు అనమాట. ఇంకా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పాలంటే మ్యారేజ్ అయిన 3rd monthకే కన్సీవ్ అయ్యాను. ఓన్లీ ఒక్కడే బాబు చాలనుకున్నాం అనమాట. నేను 9th month కంప్లీట్ అవ్వగానే బాబుకి డెలివరీ అయిపోయాను. నాది సి సెక్షన్, నార్మల్ డెలివరీ అయితే కాదు. బాబుకి పేగు చుట్టుకుంది అది ఇది అని చెప్పేసి సి సెక్షన్ చేసేసారి. ఇంకేం చేస్తాం, ఇంకా నార్మల్ డెలివరీ అయితే కాదనమాట. వన్స్ నాకు బాను పుట్టిన తర్వాత సెకండ్ బేబీ కోసం అనుకున్నాం, కానీ మా వారైతే వద్దు అని చెప్పేసి అన్నారు. సో కాబట్టి ఓన్లీ 1 boy అనమాట. నాకు ఓన్లీ ఒక్కడే కొడుకు, ఇంకొకరి గురించి అయితే ఏం ఆలోచన చేయలేదన్నమాట. ప్రెగ్నెన్సీ జర్నీ అయితే పెద్దగా ఏమి చెప్పలేను, ఎందుకంటే నాకు జాబ్ రావటం, ట్రైనింగ్ కోసం విజయవాడకే రావటం, 6 months ట్రైనింగ్ తర్వాత జాబ్ జాయిన్ అయిపోవటం, ఇవే జరిగిపోయాయి. పెద్దగా ఏమి బ్యూటీ థింగ్స్ అయితే ఏమీ లేవన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆర్ యూ ఏ ట్రైన్డ్ మేకప్ ఆర్టిస్ట్, యూ డూ యువర్ మేకప్ సో వెల్ అని చెప్పేసి అడిగారు శిరీష తాండు గారు. సో ఫస్ట్ అయితే నేను మేకప్ ఏ ట్రైన్డ్ కాదు, నాకు అసలు మేకప్ వేసుకోవటమే రాదు. నేను కూడా స్లోగా వీడియోస్ అవి ఇవి చూసి నాకు నేనే ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నానే తప్ప ఎక్కడా కూడా వెళ్ళి నేర్చుకునేది అయితే కాదు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ట్రైన్డ్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజేశ్వరి దేవి గారు, మీరు చాలా కూల్గా ఉంటారు ఎలా? ఈ క్వశ్చన్కి నాకు నిజంగా ఎంత నవ్వొచ్చిందో. నేను నిజంగా కూల్గా ఉండను. అఫ్ కోర్స్ మనము ఎవరేమైనా సరే కెమెరా ముందు కూల్గానే ఉంటాము, కోపం ఎప్పుడు చూపించలేం కదా. మన కోపం మీకు నెగిటివిటీ వస్తుంది. సో వ్యూవర్స్ ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు, పాజిటివ్గా కూల్గా ఉండాలని చెప్పేసి నేను చాలా కూల్గానే ఉంటాను. కూల్గా ఉన్నట్టు మీకు అర్థమయ్యాను. బట్ కానీ నాకు కోపం ఎక్కువే. అంటే థైరాయిడ్ ఇష్యూస్ వల్ల నాకు ఫ్రస్ట్రేషన్
ఫ్రస్ట్రేషన్, కోపం ఎక్కువనే ఉంటుంది. బట్ కానీ ఇంట్లో నా ఈ ఇద్దరు కిడోస్ అని చెప్పొచ్చు నేను వాళ్ళిద్దరిని. సో నా ఈ ఇద్దరు కిడోస్ వల్ల నా కోపాన్ని ఎక్కువగా నేను రిఫ్లెక్ట్ చేయలేను అనమాట. వాళ్ళు వెంటనే నవ్వి చేస్తారు, వెంటనే కూల్ చేస్తారు. సో కాబట్టి చాలా కూల్గానే ఉంటారనమాట. ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా కూల్గా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మన కోపం అస్సలు రాదండి నిజంగా చెప్పాలంటే. బట్ నేనైతే షార్ట్ టెంపర్ పర్సన్. నాకు చాలా వెంటనే వచ్చేస్తుంది కోపము. బట్ నేను కూల్ అవ్వడానికి, నేను కూల్గా ఉండడానికి మెయిన్ రీజన్ అయితే నా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హాయ్ సుష్మా గారు, మీ గురించి హౌ యూ స్టార్టెడ్ యువర్ లైఫ్, హౌ యువర్ లైఫ్ చేంజ్డ్, అండ్ అబౌట్ బాను స్టడీస్, అబౌట్ యువర్ హాబీస్ ఎక్సెట్రా అని చెప్పేసి అడిగారు. నా లైఫ్ అయితే మాత్రం నేను గారాల పట్టి మా మమ్మీకి థర్డ్ కూతురు. మేమైతే ముగ్గురం అనమాట. ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, నేను లాస్ట్. సో మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా జాబ్ హోల్డర్సే. మా డాడీ ఆర్టీసీ బస్ డ్రైవర్, అమ్మ వచ్చేసి ఆయుష్ డిపార్ట్మెంట్లోనే, హెల్త్ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేసేవారు. సో ఇప్పుడు ఇద్దరు కూడా రిటైర్డ్ అనమాట. నేను నా లైఫ్ స్టైల్ మా అమ్మ వాళ్ళతో ఉన్నంత వరకు నాకు ఏం కావాలన్నా కూడా నాకు నా కళ్ళ ముందు ఉండేది. అంత గారాబంగా చూసుకున్నారు అమ్మ, చాలా బాగా చూసుకున్నారు అనమాట. అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ అమ్మ కన్నా ఇంకా బాగా చూసుకునే హస్బెండ్ దొరికారు. హ్యాపీ, చాలా హ్యాపీ ఉన్నాను. అండ్ ఆల్సో బాను ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ అనమాట. వాడు వచ్చాక నా లైఫ్ చాలా మారిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. వాడితో నేను కాస్త ఏదైనా షేర్ చేసుకున్నానంటే చాలు, నా మనసులో ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా వెళ్ళిపోతాయి అనమాట. అంత బూస్టప్ చేస్తాడు, అంత ఫన్నీగా ఉంటాడు అనమాట. మా ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా చాలా ఫన్నీగా కిడిష్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అది. అండ్ బాను స్టడీస్ గురించి చెప్పాలంటే వాడికి ఇప్పుడు +2 కంప్లీట్ అయిపోయింది. స్టిల్ నౌ ఇప్పటికీ రిజల్ట్స్ రాలేదు వాళ్ళకు. వస్తే నేను డెఫినెట్గా చెప్తాను. అండ్ నా హాబీస్ గురించి చెప్పాలంటే యాక్చువల్లీ నా హాబీస్ స్టేజ్ వైజ్ చేంజ్ అయిపోయాయి అనమాట. ఒకప్పుడు ఒకటి ఉండేది, ఇంకొకసారి ఇంకోటి ఉండేది. ఫస్ట్ అయితే నా హాబీస్ సింగింగ్ అనమాట అప్పట్లో. ఇప్పుడు సింగింగ్ ఎంత పోయింది, సింగింగ్ అయితే అసలు ఏం లేదు. ఆ తర్వాత జర్నలింగ్ చేయటం అనేది కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేసింది. అంతే, ఇంకా నా హాబీస్ అయితే ఏం పెద్దగా లేవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహబూబీ ఎస్కే అడిగారు, హాయ్ సుష్మా గారు, మీరు బానుతో ఎలా ఉంటారు అని చెప్పేసి. చెప్పాను కదా, బానుతో ఎలా ఉంటాం, చాలా 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 ఓపెన్గా, చాలా ఫ్రెండ్ ఫీల్లో ఉంటాం అనమాట. ఇద్దరికి కూడా ఎలాంటి బాండింగ్ ఉంటుందంటే అమ్మ కొడుకు అన్న బాండింగ్ అస్సలు చూపించము. ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్లీ జోన్ ఉంటుంది. వాడు ఏదైనా సరే ఓపెన్గా నాతో షేర్ చేసుకుంటాడు, నేను అంతే వాడితో. ఎందుకంటే హీ డోంట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ కాబట్టి. సిబ్లింగ్స్ ఎవరు లేక నేను వాడికి అంత ఓపెన్ స్పేస్ ఇచ్చేసాను అనమాట. మా ఇంట్లో ఎప్పుడు కూడా ఫన్నీగా ఉండడానికి మెయిన్ రీజన్ బాను ఒక్కడే కాబట్టి వాడికి ఆ ఫీలింగ్, అంటే నాకు సిబ్లింగ్స్ లేరన్న ఫీలింగ్ వాడికి రాకూడదు అని చెప్పేసి మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా, హ్యాపీగా వాడిని సపోర్టివ్గా చూసుకున్నాం. కాబట్టి మేము ముగ్గురం, ఇంకా బానుతో ఎలా ఉంటాను, హస్బెండ్తో ఎలా ఉంటానని మీరు అడగాల్సిన పనే లేదు. ముగ్గురం కూడా చాలా జోక్స్ వేసుకుంటూ ఫన్నీగా ఉంటాం అనమాట. అది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కోపం వచ్చినప్పుడు ఎలా డీల్ చేస్తారక్క, ఎప్పుడు కూల్గా ఎలా ఉంటారు, టిప్స్ ప్లీజ్ అని చెప్పేసి అన్నారు. ఇందాక చెప్పినట్టే అనమాట. నా కోపం వచ్చినప్పుడు నేను ఏం డీల్ చేయడానికి ఏం ఉండదు, జస్ట్ ఓన్లీ వాళ్ళే కూల్ చేసేస్తారనమాట. నా కోపం చాలా చిన్నదండి, ఫట్టుమని వెళ్ళిపోతుంది, పెద్దగా ఏం లాగ్ చేయను. అంతే. ఇంట్లో ఇలాంటి కైండ్ పర్సన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా కోపం త్వరగానే వెళ్ళిపోతుంది అని చెప్తాను నేనైతే. అండ్ కోపం వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ఓవర్ థింకింగ్ ఉన్నప్పుడు కానీ ఐస్ క్రీమ్ తినండి, నిజంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఐస్ క్రీమ్ తింటే వెంటనే కూల్ అయిపోతామండి. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. మనసంతా ఒకలాగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఐస్ క్రీమ్ తెప్పించుకొని తింటాను. ఎంత కూల్ అయిపోయి డైవర్ట్ అయిపోతానంటే నిజంగా ఇలా అయిపోతాం. చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అండ్ గివ్ అవే గురించి చెప్పేద్దాం. గివ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 4 అండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే వదిలేసేయండి, చేసుకునే వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అర్జెంట్గా. ఆ తర్వాత వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోని లైక్ చేసేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ ఆప్షన్ చూపిస్తుంది. హైప్ ఆప్షన్లో ఇక్కడ 1.5K పాయింట్స్ అని చూపిస్తుంది కింద ఇలా బ్లాక్ కలర్లో. ఇక్కడ మనం టచ్ చేసామంటే హైప్ అనేది మీరు యాడ్ చేసినట్టు, హైప్ పాయింట్స్ యాడ్ చేసేయాలి. అండ్ ఏదో ఒక కామెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేయాలి. కామెంట్ చేయకపోతే మీకు గివ్ అవే గిఫ్ట్ అనేది రాదు. సో డెఫినెట్గా కమెంట్ అయితే చేయాలన్నమాట. అది ఏ కమెంట్ అయినా పర్లేదు, మీరు ఏం చేయాలనుకున్నా కమెంట్ అయితే డెఫినెట్గా చేయాలి. ఓకేనా? అండ్ గివ్ అవే విన్నర్స్ని ముగ్గురిని అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను ఈసారి. సో ఫస్ట్ విన్నర్కి ఒక గిఫ్ట్, సెకండ్ విన్నర్కి ఇంకో గిఫ్ట్, థర్డ్ విన్నర్కి ఇంకో గిఫ్ట్ అనమాట. అలా నేను 3 గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ విన్నర్కి ఏంటి అనేది చూపించేస్తాను. సో ఫస్ట్ విన్నర్కి ఇది నేను ఎంతో ఇష్టంగా తీసుకున్నాను, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా. ఇది ఈ హ్యాండ్ బ్యాగ్, ఇలా 2 జిప్స్ ఉంటాయి. ఇదిగోండి, ఇలా
2 జిప్స్ ఉంటాయి. అసలు క్వాలిటీ ఎంత బాగుంది తెలుసా, చాలా చాలా బాగుంది. నేను కూడా ఇంకా సూన్ తీసేసుకుందాం అనుకుంటున్నాను ఇలాంటి బ్యాగ్. జస్ట్ ఓన్లీ ఇలా క్యారీ చేయొచ్చు అనమాట, ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎంత బాగుందో క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది కొంచెం అలా స్ట్రెచబుల్ లాగా ఉంటుంది అనమాట, మొత్తం లెదర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇది నేను ఫస్ట్ విన్నర్ కి ఇవ్వబోతున్నాను. చాలా నచ్చింది నాకు ఇది. నేను ఇప్పుడు తీసుకున్న ఈ గిఫ్ట్స్ అన్ని కూడా చాలా సెలెక్టివ్ గా తీసుకున్నాను, నాకు నచ్చినవి నేను మీకు సెండ్ చేద్దామని చెప్పేసి. సో ఫస్ట్ విన్నర్కి ఇవ్వబోతున్న గిఫ్ట్ అయితే ఇదనమాట. అండ్ సెకండ్ విన్నర్కి ఈ శారీ ఇద్దాం అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ లెనిన్ శారీ. మొత్తం అంతా నేను ఓపెన్ చేయట్లేదు, ఇక్కడ మీకు క్లిప్ యాడ్ చేస్తాను చూసేయండి. అండ్ నాకైతే ఈ కలర్ ఎంత బాగా నచ్చిందో, అసలు లెనిన్ శారీ అనమాట, చాలా బాగుంటుంది. ఈ శారీ అయితే మాత్రం సెకండ్ విన్నర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఈ శారీ ఎవరు తీసుకోబోతున్నారో చూడాలి. అండ్ థర్డ్ విన్నర్కి కూడా ఎంత క్యూట్ ఉందంటే అసలు ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బటర్ఫ్లైది అనమాట. ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో, అసలు నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నా. అండ్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది థర్డ్ విన్నర్కి అనమాట, ఇలా ఉంటుంది లోపల. ఓకే, ఇది థర్డ్ విన్నర్కి ఇస్తున్నాను. సో చూసారు కదా గివ్ అవే గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేసేయండి. ఫస్ట్ రోల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి, ఆ తర్వాత వీడియోని లైక్ చేయండి, థర్డ్ పాయింట్ హైప్ చేయండి, ఫోర్త్ అనేది కామెంట్ చేయండి. ఈ 4 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఫాలో చేస్తే గివ్ అవే గిఫ్ట్స్ అనేది మీ సొంతం అయిపోతుంది. ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను, మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఉంటే మాత్రం మన వ్లాగ్స్ కింద మీరు క్వశ్చన్స్ అడిగేయండి, నేను వాటన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తాను. ఇప్పటికే చాలా లెందీ వీడియో అయిపోయింది. ఇంకా మరో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. Until then, take care. Bye bye. See you soon.